Khatarnak comedy show. So let's welcome Rocking Rakesh and team. ఉన్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండును చెలిమి పక్క టీం నుంచి టీంకి వచ్చేసినా కదా మీకు ఎట్లా అనిపిస్తుందండి? చేసిన పాపం ఊరికే పోతుందా, వెంటాడుతుంది అనిపిస్తుంది. మన షూటింగ్ అయిపోగానే నన్ను షాపింగ్ తీసుకెళ్తారా? ఏం కొనాలి నాన్న? పెద్ద కుక్కర్ కొనాలండి. పెద్ద కుక్కరా? పెద్ద కుక్కరా? అవును, కోసి కారం వేసి కాస్త ఉప్పు వేసి రాకేష్ సూప్, రాకేష్ సూప్. ఈ స్టేజ్ ఇచ్చినటువంటి డబ్బులతో 400 గజాల స్థలం కొన్నాను. ఈ 400 గజాల్లో ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టబోతున్నాను, శంకుస్థాపన. మరి శుభకార్యం జరుగుతుందంటే నా ఇద్దరు పిల్లలు కూడా పరిచయం చేయాలి కదా. నానా చిట్టి తల్లులు, ఈ స్టేజ్ కావాలా? ఈ స్టేజ్ ఎందుకు నాన్న నీకు? యాంకర్ అవుతావా? వెళ్ళి ఆడుకోండి. శంకుస్థాపన టైంకి మీ ఇద్దరిని పిలుస్తాను. ఇందాక మాట పడి మర్చిపోయినా, నేను మీ టీంలోకి వచ్చిన కదా, నాకు పేమెంట్ ఉంటది కదా, నాకు పేమెంట్ ఉంటది కదా. ఒక భర్త బొట్టిచ్చాను, నలుగురిలో పేరిచ్చాను, భర్తగా ఒక హోదా ఇచ్చాను. ఇది ఎంత మీకు రాలేదా? ఒక భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, మార్కెట్ లో ఒక వాల్యూ వచ్చింది. ఏం వద్దులే గాని సుజ్జి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెట్టండి. పిచ్చి మొహందారా, ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే కారణం మా గురువు గారే. అది అక్కడ జరిగింది తప్పంతా. నోట్ల మనవయ మా గురువు గారిని పిలుద్దాం. గురువు గారు, అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం. గురుగారు వీళ్ళిద్దరెవరు? వీళ్ళు నా కొత్తగా జాయిన్ అయినటువంటి శిష్యులు. నీ హైట్ లో ఉన్న వాళ్ళని పట్టుకుంటే వెన్నుపోటు పొడుస్తున్నారని ఈ హైట్ లో ఉన్న వాళ్ళని పెట్టుకున్నా. కానీ వీళ్ళకి ఏది అందుతే అక్కడ పొడుస్తున్నారు, ఏది అందుతే అక్కడ పొడుస్తున్నారు. దేనికి రమ్మనో చెప్పు. నేను ఒక 400 గజాల స్థలం కొన్నాను గురువు గారు. మీరే తొలి ఇటుక పెట్టి శంకుస్థాపన చేయాలని నా మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను. శిష్యులారా, ఇక్కడ నుంచి ఈ స్థలం అంతా మందే. ఇక్కడ నీళ్లున్నాయని తెలియకుండా కొన్నావా నువ్వు? ఇక్కడ చెరువు ఎక్కడ ఉంది గురుగారు? నువ్వు కొన్నదే పటాన్ చెరువులో. అవును. మరి అక్కడ చెరువు ఉండదా? ఇప్పుడు నీళ్లున్నాయి కాబట్టి నువ్వు పని చేయి. హైబ్రా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని, అప్పుడు వాళ్ళు ఏం సొల్యూషన్ ఇస్తారో చూద్దాం. అంతే అంటారా? ఒక్క నిమిషం. హలో మిస్టర్ హైబ్రా. నమస్కారం హైబ్రా గారు. నాకు తెలియకుండా మా శిష్యుడు ఒక 400 గజాలు పటాన్ చెరువులో కొన్నాడు. ఇక్కడ వాటర్ ఎక్కడ పడితే ఎటు సైడ్ పడితే చూసుకొని ఒక 100 గజాలు మాత్రం మీరు తీసుకెళ్లి. 100 గజాలు ఎట్లా ఇస్తా గురుగారు? 400 ఇచ్చారా? నేను అక్కడ బతిమలాడుతున్నాగా పక్కన. నేను చూసి చెప్తాను, చూడండి. మనకి 100 గజాలు అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అయితే ఇప్పుడు ఈ 100 గజాలు తీసేసుకొని ఈ 300 గజాలు ఈ పక్కనే రోడ్ లో హైవే పెట్టి మన వాడికి ఇచ్చేస్తారు. ఇచ్చేసేయండి. నీకోసం 100 గజాలు తీసుకెళ్తున్నాడు. ఓకేనా? అర్థమైందా? మంచి సైన్ చేసేయండి మీరు. గురుగారు 400 గజాల్లో 100 గజాలు పోయినంటే 300 గజాల్లో G+5 విత్ స్విమ్మింగ్ పూల్ విత్ పెంట్ హౌస్, కారు పైకి వెళ్ళేటువంటి సదుపాయం ఉంటుందంటారా? సిగ్గులేనోడా, మొత్తం పంగనామం పెడతాండ్రా. వాడెవడో వాడిని పిలిపించి 100 గజాలు తీసుకున్నారా? తిప్పకాయ మొగపాడు.
వాటర్ ఎక్కడ పడుతుందో చూడాలి కదా. వాటరు ఇటుకరాయి కాదు. అమ్మా అమ్మా 100 గజాలు ఇక్కడ హైదరాబాద్కి వదిలేం కదా. ఆ పక్కనున్న 100 గజాలు మున్సిపాలిటీ వాళ్ళకి వదిలేవా, ఎలక్ట్రిక్ వాళ్ళకి వదిలేవా, చెత్త వాళ్ళకి వదిలేవా, రోడ్డు వైల్డింగ్ వాళ్ళకి వదిలేవా? అంటే వాళ్ళకి వదలకపోతే ఏమన్నా అవుద్దా గురుగారు? మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు. ఎన్ని జరగట్లేదు చూసావా గురుగారు? లేకపోతే ఈ రోజు మనకి ఎంత దిక్కుండేది, మొత్తం కట్టిన తర్వాత కూల్చేసేవారు. గురుగారు మీరే దారి చూపించండి. మిస్టర్ మున్సిపాలిటీ, ప్రాబ్లం ఏంటి ఇక్కడ? మా వాడు మున్సిపాలిటీకి ఏం వదలలేదు, ఎలక్ట్రిసిటీకి ఏం వదలలేదు, రోడ్డు వైల్డింగ్ ఏం వదలలేదు. ఇదేమన్నా ప్రాబ్లం అవుతుందా? ఒకసారి చూసా. ప్రాబ్లం అయింది అవుతుందా? ఫ్యూచర్ లో అయితే మొత్తం వెళ్ళిపోద్ది. ఇప్పుడు నేను చూసి చేస్తాను. చేయండి సార్. మనకి కరెక్ట్ గా ఈ 100 గజాలలో సరిపోద్ది సార్. ఎందుకంటే కింద నుంచి అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది సార్. పైన మెట్రో వెళ్తుంది కదా సార్. పైన మెట్రో పని చేస్తారని కింది మెట్రో వేస్తానమయ్యా. నీకెందుకు అది? ఇటు రింగ్ రోడ్డు కూడా వస్తుంది పక్కన పెట్టి. ఎలాంటి అదృష్టవంతుడు నువ్వు? రాకే సైన్ చేయి. అరే ఓర్ వారి ఇజ్జట్లేనోడా వీడే అంగి మార్చుకొని వచ్చిండ్రా. నీకు అర్థమైతలేదు? కళ్ళల్లో ఏమైనా పెట్టుకున్నారా? కళ్ళు కాకులు పొడవా నీ ఇజ్జట్లేని మొక్కబడా. మీకు రాసి ఇచ్చేస్తా, మీరు వెళ్ళిపోతారు. మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తాను. ఇంకొద్దు మనకు అవసరాలు వద్దు. అన్నయ్య మనకి 200 గజాలు మిగిలాయి. ఇది ఫైనల్. నా మాటిన్రా, మొత్తం అంతా వాళ్ళకు పొంద మీద పెడతాను రా. ఉన్నదంతా వాళ్ళకి తీసి వేస్తాను రా. గురుగారు ఎక్కడ వేస్తున్నారు? మావిడే కదా తిట్టేది. మంత్రాలు చదివా ఆ ప్లేస్. కానీ ఆగు, బేసిక్ గా అన్ని బాగున్నాయి కానీ ఈ 200 గజాల్లో నా ఖుష్బు గారు ఏదో ఒక చిన్న లిటిగేషన్ కనిపిస్తుందండి. ఏమైంది చెప్పండి అయ్యా. సార్ ఇంజనీర్ గారు ఒకసారి ఇక్కడికి వస్తారా? ఒక చిన్న వాటర్ డిస్కషన్ చేయాలి మీతో. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి? ఒకసారి రండి. ఇప్పుడు అది హైబ్రా పోయిందండి. ఆగవయ్యా, నువ్వు పక్కకు పో. అది హైబ్రాకి పోయిందండి. ఆ తర్వాత మున్సిపాలిటీకి పోయిందండి. వీటిలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరే చూసి ఏదో ఒకటి చెప్పాలండి. ప్రాబ్లం ఉంది సార్. ఎందుకంటే హైదరాబాద్ లో బాగా వాటర్ వచ్చి ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. ఒక డ్యామ్ కట్టాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఆ డ్యామ్ ఇక్కడనే కడతాను. ఇప్పుడు ఇది డ్యామ్ కి ఇచ్చేస్తే మావిడికి ఏంటి ఫెసిలిటీ? ఇప్పుడంటే అప్పుడు బకెట్ తెచ్చుకొని వాటర్ తోడుకొని పోవచ్చు సార్. అన్ని పోగొట్టుకుని మా వాడు హైదరాబాద్ లో నా శిష్యుడు బతకడం నాకు ఇష్టం లేదు. ఒక 188 గజాలు మీరు తీసుకొని ఒక 12 గజాలు ఇవ్వగలరా? మీరు చెప్పారు కాబట్టి ఆ సాహసం నేను చేస్తా. గురువు గారు లేకపోతే ఆ 12 గజాలు కూడా దొబ్బేవి. సైన్ చేయి. ఓకే సార్. ఓకే, ఇంకా మీరు రావాల్సిన అవసరం లేదు. ఓకే అండి. ఉన్న నా భూమంతా వారి బోధ మీద పెట్టిండు. వచ్చిండు తుప్పకాయ మొక్కపాడు. మొత్తం అంతా వాళ్ళకి రాసిచ్చిండు. నాకు ఇప్పటి వరకు ఎప్పుడు పేమెంట్ కూడా ఇవ్వలేదు. ఈ తిప్పకాయ మొక్కపోడు నాకు ఇవ్వకుండా నువ్వు ఇంతగానం జాగోని అంది మంది నోట్ల పోయినావు కదా. నీ నోట్ల మన్నువయ్యా. ఎన్ని గజాలు సంపాదించి మనం ఎలా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. 12 గజాలు 12 గజాల్లో నీకు 6 గజాలు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇదే నేను చెప్పే జీవిత సత్యం. అరే మనం చివరిసారిగా ప్రేక్షకులకి వీడికి 12 గజాలకి గురువు కంటే నువ్వు ఎక్కువ కొనుక్కున్నావా? నీకే బొంద నాకో బొంద పెట్టిండు అయ్యా మీ గురువు. గురువు అంటే శిష్యుడు పెట్టాలి కానీ గుణపం గురువే రివర్స్ గా పెట్టాడంటే. ఈయనతో మెట్లు కాదు, నేను ఒక్కదాన్నే మెట్టు మీద కూర్చున్న కాడికి తీసుకొని వచ్చిండు. అయ్యో ప్రాక్టీస్ చేద్దాం సోది మొహం దానా. లైవ్ గా ఉన్న మన ఆడియన్స్ అందరికి ఈ స్కిట్ ఎలా అనిపించింది? అందులో రాకేష్ గారు మీరు సుజాత గారు చెప్పినప్పుడు అస్సలు ఇన్లే కదా. ఇన్లే ఇప్పుడు కూడా భార్య మాటలు భర్త వినాలని ఒక మెసేజ్ పోయింది అన్నట్టు.
జడ్జెస్ ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? వెరీ నైస్ రాకేష్ అండ్ సుజాత అండ్ ధనరాజ్ గారు యాజ్ యూజువల్ మీరు అందరు పిల్లలు అందరూ వెరీ నైస్ స్కిట్ బాగుంది డైలాగ్స్ బాగుంది మీ రొమాన్స్ చాలా బాగుంది వెరీ క్యూట్. భగవాన్ గారు బాగా చేశారండి ధనరాజ్ రాకేష్ ఎంట్రీ చాలా బాగుంది ఎండింగ్ చాలా బాగుంది ఆల్ ద బెస్ట్. ఏ బంధం లేకుండా ఓన్లీ ఒక స్నేహ బంధం గురు శిష్యుల బంధం ఇక్కడ దాకా నిలబడింది అంటే బికాస్ ఆఫ్ జబర్దస్త్. ఈ రోజు నేను ఎన్ని తప్పులు చేసినా నాకు ఒక గైడెన్స్ ఇస్తూ ఒక తండ్రిలాగా గురులాగా నన్ను ఈ రోజు ఈ స్థానంలో తీసుకెళ్లాడు. 12 సంవత్సరాలు అద్భుతంగా జర్నీని చూసిన తర్వాత నేను అక్కడ లేనే అని ఒక చిన్న బాధ. సో ఆ రోజు నేను అది చేయలేకపోయాను కాబట్టి ఈ రోజు నేను మా గురుగారు కాలు కడుగుదాం అనుకున్నాను. తన చూసిన గ్రౌండ్ నుంచి ఇప్పుడు వరకు ఇలా వచ్చి రాకింగ్ రాకేష్ అంటే 10 మంది చప్పట్లు కొడుతూ ఫోటోలు దిగుతానంటే వెరీ హ్యాపీ సార్. ఒక బిడ్డని కన్నప్పుడు తల్లి ఎంత ఆనందపడుతుందో నేను అంత ఆనందపడుతున్నాను. దేవుడిచ్చిన మరదలు నాకు తమ్ముడు కానీ లేకపోతే వీడు మా బొడ్డోడు మాకు 2 కొడుకులు వీడు నాకు 3వ కొడుకు. మా మరదలు అంటే నాకు ఎలా ఉంటుందంటే నేను ఒక రోజు అంతే నేను కడుపుతో ఉన్నప్పుడు నేను తినాలనుకున్న కోరికలన్నీ నెరవేరలేదంటే ఒక రోజు నేను ఇంటికి పిలిచి తను ఏమేమి తినాలనుకుంటున్నా అన్ని నొక్కనే వండి పెట్టి తినకు భోజనం పెట్టాను. మా ఇల్లు రాకేష్ ఇల్లు అంటే సపరేట్ ఏం లేదండి. ఇద్దరు ఇల్లు ఇద్దరివే. ఆస్తి పంపకాలప్పుడు మాత్రమే ఈ విషయం వర్తించదు అంటే. Thank you judges, thank you audience, it was lovely, thank you guys.